వెల్కమ్ టు దిశ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సత్తుపల్లిలో ఓ ఇంట్లో గ్యాస్ ఫైర్ అయ్యి అగ్ని ప్రమాదం, సుమారు 2 లక్షల వరకు ఆస్తి నష్టం. నేదునూరు గ్రామ పంచాయతీని ఫ్యూచర్ సిటీలో కలపాలి. నేదునూరు గేటు చౌరస్తాలో అఖిలపక్ష ఆధ్వర్యంలో మహాధర్నా. ఘనంగా కందుకూరు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం. నేటి నుండి ఎడ్ల బండి లాగుడు పోటీలు ప్రారంభం. కాంగ్రెస్ ఏం చేసిందో చర్చకు రండి, మేం నిరూపిస్తాం. కేటీఆర్ కు సవాల్ విసిరిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు బుధవారం నుండి ప్రారంభమయ్యాయి. మొదటి రోజు స్వామివారి కళ్యాణం, రెండో రోజు గురువారం నుండి ఎడ్లబండ లాగుడు పోటీలు ప్రారంభమవుతాయని ఆలయ చైర్మన్ ఒగ్గు సత్యనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాల సందర్భంగా గొర్రెల సత్యనారాయణ రెడ్డి జ్ఞాపకార్థం జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభ రాజ్యములో బండలాగుడు ప్రదర్శనలు 3 రోజుల పాటు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమాలను సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మఠ రాఘమయ్య దయానంద్ విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారన్నారు. ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులు ఎడ్ల జతలతో పాల్గొంటారని కమిటీ బాధ్యులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో బొల్లా పూర్ణచంద్రరావు లక్ష్మి అనే వృద్ధ దంపతులు గత 40 సంవత్సరాల నుండి భద్రాచలం సాయిబాబా గుడి దగ్గర చిన్న పాకలో డ్రింక్స్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ రోజు అక్కడ మరుగుదొడ్లు కట్టాలని వారి పాకను అధికారులు తొలగించడం జరిగింది. మాకు ఉండడానికి ఇల్లు లేదు, సెంటు భూమి కూడా లేదు. వారు ఆ పాకలోనే జీవిస్తున్నాము. కావున ఈ రోజు రోడ్డు మీద దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నా కావున ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. అయ్యా, నాకు 40 సంవత్సరాల నుంచి ఇదే ప్లేస్లో ఉన్నానండి. నాకు 75 సంవత్సరాలు. ఏదో పాట పెట్టుకుని డ్రింక్స్, కూల్ డ్రింక్స్ అవి పెట్టి అమ్ముకుని బతుకుతున్నాం అండి. మాకు కూల్ చేసి వాళ్ళు మీరు పక్కన పోండి, మీరు ఎక్కడ నిలబడి పంపించేస్తున్నారు. మాకు వెళ్తాకి ఎక్కడ దారి లేదు, మాకు ఇల్లు లేదు, వాకి లేదు, ఏమీ లేదండి. మా బతికి ఏంటండి, రోడ్డు మీద పడ్డామండి మేము. రోడ్డు మీద పడ్డామండి. మా బతికి ఎలా ఉందండి, మా పరిస్థితి ఏంటండి, ఏం చేయాలి మేము? మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు, మాకు ఇల్లు లేదు, ప్లేసు లేదు. మీరు ఏదన్నా మాకు ఏదన్నా దారి చూపిస్తారని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాము. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజన్ లేదు, కేవలం 20% కమిషన్ మాత్రమే ఉంది. ఢిల్లీకి మూటలు పంపడం తప్ప రేవంత్ రెడ్డికి వేరే విజన్ ఏమీ లేదు. భారతదేశ చరిత్రలోనే సచివాలయంలో కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ధర్నా చేయడం బహుశా ఇదే మొదటిసారి. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గురుకులాల్లో చనిపోయిన విద్యార్థులకు కనీసం సంతాపకుండా తెలపని అసమర్థ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని కేటీఆర్ విమర్శించారు. ఇవాళ భారతదేశంలో బహుశా ఏ రాష్ట్ర సెక్రటేరియట్ లో జరగని అత్యంత ఘోరమైన నీచమైన పరిస్థితి మన రాష్ట్ర సెక్రటేరియట్ లో జరిగింది. 20% కమిషన్ ఇయ్యందే ఇక్కడ బిల్లులు వస్తలేవని చెప్పి కాంట్రాక్టర్లు ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారి ఛాంబర్ ముంగట ధర్నా చేసే పరిస్థితి రాష్ట్రంలో బహుశా ఎన్నడూ కూడా గతంలో లేదు.
మరి భారతదేశంలో కూడా బహుశా ఎక్కడా లేదని నేను అనుకుంటా ఉన్నా. ఇవాళ 20% కమిషన్ తప్ప విజన్ లేని ప్రభుత్వం ఇది. ఈ విజన్ ఉంది, ఆ విజన్ ఉంది, AI, డేటా సైన్సెస్ అని పెద్ద పెద్ద మాటలు. విజన్ లేదు, మన్ను లేదు, కమిషన్ తప్ప. నో విజన్, ఓన్లీ కమిషన్, ఓన్లీ 20% కమిషన్ అనే విధంగా ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతూ ఢిల్లీకి మూటలు పంపుతూ ఇక్కడ చిన్న కాంట్రాక్టర్లను, సర్పంచ్లను, చిన్న చిన్న వ్యక్తులను వేధించి చివరికి ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇవ్వకుండా, గురుకులాల్లో తిండి పెట్టకుండా ఈరోజు పిల్లల్ని చంపుతున్న అరాచక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. కనీసం గురుకులాల్లో ఉండే అధ్వాన్నమైన పరిస్థితుల గురించి ఒక్క మాట చెప్తారేమో అనుకున్నాం. దాని గురించి ఒక్క మాట లేదు. చనిపోయిన 83 మంది పిల్లలకు కనీసం ఒక మాట సానుభూతి చెప్పి సంతాపం చెప్తారేమో అనుకున్నాం. ఒక్క మాట కూడా వారి గురించి ప్రస్తావన లేదు. సాంకేతిక సమస్యలతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ భూమి మీదకు రానున్నారు. భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీత 9 నెలలుగా అంతరిక్షంలోనే ఉన్నారు. అయితే వ్యోమగాములను భూమి మీదకు తీసుకురావడానికి స్పేస్ ఎక్స్ సంస్థ ఈరోజు క్రూ-10ను ప్రయోగించనుంది. అది ఈ నెల 16న 2 వ్యోమగాములను తిరిగి భూమి మీదకు తీసుకురానుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్, సోషల్ సైన్స్, ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ప్రమోటింగ్ ఉమెన్స్ రైట్స్, అలాగే జెండర్ ఈక్వాలిటీ అండ్ ఫాస్టరింగ్ ఎంపవర్మెంట్ అనే అంశాలపై రూమ్ నంబర్ 133లో ఒకరోజు జాతీయ సదస్సును నిర్వహించారు. సదస్సుకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు ఆత్మవిశ్వాసంతో ఆర్థికంగా ఎదగాలని అన్నారు. అదేవిధంగా మహిళలు రాజకీయాల్లో రాణించాలన్నారు. యువత రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు మంచి చేసే పాలసీలు తీసుకొస్తారని తెలిపారు. మహిళా దినోత్సవ వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. జర్నలిజం డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ మానస, తెలుగు డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ డాక్టర్ మహేందర్ చేస్తున్నాక నా ట్విట్టర్ లో ఒకటి పోస్ట్ చేసిన. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు నేను నక్సలైట్ అయితే అనుకోలేదు. నక్సలైట్ అయిన తర్వాత లాయర్ అయితే అనుకోలేదు. లాయర్ అయిన తర్వాత ఎమ్మెల్యే అయితే అనుకోలేదు. ఎమ్మెల్యే అయిన తర్వాత PhD కంప్లీట్ చేస్తా అని అనుకోలేదు నేను అసలే. కానీ నేను మాత్రం చదువును ఆపొద్దు, సర్వీస్ మాత్రం ఆపొద్దు అనేది డిసైడ్ చేస్తున్నానని చెప్పి వాళ్ళు అది చాలా గొప్పగా ట్రాన్స్లేషన్ చేసి చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి ఒక తృప్తి అనేది ఉండాలి. మనం ఎన్ని చేసినా మనకు ఇంటర్నల్ సాటిస్ఫాక్షన్ ఏముంది అనేది కూడా మనం వెతుక్కోవాలి. కొన్ని సందర్భాల్లో మనకు నచ్చకుండా కూడా కొన్ని దారులలో వెళ్తా ఉంటాం. కానీ రోజు నా జీవితంలో ప్రతి రోజు నేను సరి చేసుకుంటా ఉంటా. ఎక్కడ మిస్టేక్ అయింది, ఎక్కడ తప్పైనా, ఎవరు వచ్చినప్పుడు గట్టిగా అరిచినా, పాపం వాళ్ళని ఎంగులేసి అంటే అవమానకరంగా పో నడువు అట్లేమని అక్కడ అన్నానా అంటే ఆ రోజు నాకు చాలా బాధ అనిపిస్తుంది. ప్రామిస్ చెప్తున్నా, అయ్యో ఇట్లా అనుకుని ఉండాల్సిందేమో. ఆ ఒత్తిడిలో మనం అప్పుడప్పుడు అట్లా అవుతుంటాం. కాబట్టి మనం అట్లా జరగకూడదు అనేది, అట్లా అనకూడదు అనేది ఎన్నోసార్లు ప్రతి మనిషికి మనకు ఆ రెక్టిఫికేషన్, దిద్దుబాటు అనేది మన పనిలో ఉండాలి, మన జీవితంలో ఉండాలి. మనం పనిచేసే ప్రదేశాలలో కూడా మన మూలంగా ఎవరు ఇబ్బంది పడకుండా కూడా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాలిటిక్స్ లోకి ఎంటర్ కావాల్సిందే. మనం పాలిటిక్స్ అంటే దూరం అనుకుంటాం. మళ్ళీ పాలసీ మేకర్లు ఎక్కడికి వస్తారు? మంచి హైలీ క్వాలిఫైడ్ లేదా ప్రొఫెసర్స్, PhD స్కాలర్స్ ఇలాంటి వాళ్ళు మీరు రీసెర్చ్ చేసినాయి, మీరు అబ్జర్వ్ చేసినాయి అన్ని కూడా మరి ఒక ప్రెజెంటేషన్ లాగా తయారు చేస్తే అన్న గొప్ప ఏమని ఉంటే, ఈ సమాజానికి ఏమైనా ఉపయోగపడేది ఉంటే అది మనం తీసుకొని ఒక పాలసీగా మనం తీసుకొస్తే కోట్లాది మందికి ఉపయోగపడుతుంది. సో అలాంటి పాలసీ మేకర్స్ గా ఉండే మీకు యూనివర్సిటీలలో ఉండేటువంటి వాళ్ళు నిజంగా పాలిటిక్స్ లో కూడా వస్తే అద్భుతంగా రాణించగలుగుతారు. అద్భుతంగా సమాజానికి అవసరమైనటువంటి నిర్ణయాలు, చట్టాలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో మనమందరం పాలిటిక్స్ ను చూసి భయపడతాం. ఇదే ఇప్పుడు క్యాస్ట్, డబ్బు, హోదా, మరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ. కానీ నేను ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టమైనటువంటి బ్యాక్గ్రౌండ్, క్రమశిక్షణ అనేటువంటి పద్ధతిలో కొంత రీచ్ అవుతూ నేను ఈ స్టేజ్ కి రావడం జరిగింది. మీరందరూ కూడా ఈ యొక్క యూనివర్సిటీ ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, మరి 100 ఏళ్ల చరిత్రలో ఎంతో మంది మహనీయులు సమాజం కోసం వ్యక్తిగతంగా ఉన్న ఒకవేళ ఉన్నత ఉద్యోగాలు వచ్చినా నలుగురికి ఉపయోగపడే స్ఫూర్తిదాయకమైనటువంటి వాళ్ళ యొక్క స్టోరీస్ కానీ, వాళ్ళ జీవితాలను కానీ చదవండి. తప్పకుండా మిమ్మల్ని మీరు ఉన్నతీకరించుకోవచ్చు. ఈ సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా గౌరవం వస్తుంది.
గత 6 సంవత్సరాలుగా M11 ఈవెంట్స్ ఆధ్వర్యంలో హోలీ, దాండియా, నూతన సంవత్సర వేడుకలు తదితర వేడుకలను నిర్వహించడం జరుగుతోందని నిర్వాహకులు యారెస్ సుశాంత్ అన్నారు. బుధవారం చంపాపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా M11 ఈవెంట్స్ ఆధ్వర్యంలో హోలీ కార్యక్రమాన్ని సాగర్ రింగ్ రోడ్లోని ఈదులగంటి రామరెడ్డి గార్డెన్, ఉప్పల్ GSL వర్చువల్ మాల్లో నిర్వహిస్తున్నామని, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ డీజే ప్లేయర్ షరీల్ అలాగే అరీఫ్ హాజరవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తమ వద్ద తక్కువ ధరలలో సామాన్య మధ్యతరగతి వారికి అందుబాటులో ఉంటుందని, మరింత సమాచారం కోసం @M11 ఈవెంట్స్ ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వాలని, ఈ అవకాశాన్ని పరిసర ప్రాంత వాసులు, యువత యువకులు కుటుంబ సమేతంగా హాజరై నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవచ్చున్నారు. టికెట్ల కోసం లీఫ్ మండి రెస్టారెంట్ వద్ద సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో టీమ్ 11 సభ్యులు తదితరులు పాల్గొన్నారు. హలో, హాయ్, నమస్కారం అందరికీ. మేము M11 ఈవెంట్స్ నుంచి ఈసారి కలర్ మానియా వాల్యూమ్ 6 చేస్తున్నాము. గత 5 సంవత్సరాల నుంచి ఈ హోలీని, కలర్ మానియా అనే ఈవెంట్ని విజయవంతంగా కంప్లీట్ చేసి 6వసారి ఈ 5 సార్ల కన్నా కాబట్టి స్టేజ్ అలా చేస్తున్నాం. మరుఫాకి ఆనందంగా ఇక్కడ స్పెండ్ చేసి కలర్స్ ఆడి ఒక రంగుల ప్రపంచంలోకి ఎంటర్ అయ్యి ఒక 4-5 గంటలు మంచిగా చాలా ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేసి వాళ్ళ ఇంటికి ఒక నూతన అనుభూతితో ఇంటికి వెళ్తారు. అట్లా మేము ప్లాన్ చేస్తున్నాము. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఇక్కడున్న దగ్గరలో ఉన్న మన ఈదులకంటి రామరెడ్డి గార్డెన్స్కి పరిసర ప్రాంతాల్లో ఉంటున్న ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి చాలా ఎంజాయ్ చేసి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, గత 6 సంవత్సరాల నుంచి M11 ఈవెంట్స్ అనేది ఎట్లాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అనేది. ఇప్పుడు పాస్ట్ 5 years నుంచి సక్సెస్ఫుల్గా కలర్ మానియా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు వాల్యూమ్ 6కి మనం వచ్చేసినాము. అందరికీ సామాన్య మధ్యతరగతికి అందుబాటులో ఉండేలాగా పాసెస్ కూడా మనం అదే రేట్లో పెడుతున్నాము. మనకు వచ్చేసి ఇలా స్పెషల్ అట్రాక్షన్స్, ప్యాడ్ బ్యాండ్, సౌండ్ సెటప్, హోమ్ సెటప్, ఇంకా బెలూన్ ఫైట్, ఇంకా చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి. మీరు మీ కుటుంబ సభ్యులతో అందరు వచ్చి ఇక్కడ మంచిగా ఈ హోలీ పండుగని మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి నేను కోరుకుంటున్నాను. పాసెస్ కావాలంటే బుక్ మై షోలో బుక్ చేసుకోవచ్చు, లేదంటే మాకు కాంటాక్ట్ అయినా ఇట్లా మేము పాసెస్ ఇస్తాము. ఇంకొకటి, మన హోలీ వచ్చేసి 2 రోజులు జరుపుకుంటున్నాము. లైక్ 13th and 14th March. ఇది మార్నింగ్ 8 గంటలకు స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 1:30 వరకు 1:32 వరకు ఎండ్ అవుతుంది. అట్లా 14, 13 తారీఖు 2 రోజులు చేస్తున్నాము. మీకు ఏ డేట్ అవైలబుల్ ఉన్నారో ఆ డేట్ వచ్చి ఇక్కడ మన కలర్ మానియా M11 తోటి సెలబ్రేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ. వచ్చేసి ఇప్పుడు మన టికెట్ వచ్చేసి 399 పెట్టినాము. అట్లా గ్రూప్ పాసెస్, గ్రూప్ ఆఫ్ 5 తీసుకుంటే సపరేట్ డిస్కౌంట్ ఉంది, గ్రూప్ ఆఫ్ 10 తీసుకుంటే సపరేట్ డిస్కౌంట్ ఉంది, గ్రూప్ ఆఫ్ 20 తీసుకుంటే సపరేట్ డిస్కౌంట్ ఉంది. సో మీరు గ్రూప్ తీసుకుంటే మీకు డిస్కౌంట్ వస్తుంది. ఆ డిస్కౌంట్ కూడా మీరు బుక్ మై షోలో ఒకసారి చూడవచ్చు. ఫ్యామిలీ కంటే ఇప్పుడు మీకు డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఉంటాయి. మీకు అట్లా అంటే రేంజ్ సెటప్ ఉంటుంది కదా, కొంచెం మీరు డ్రెస్ చేంజ్ చేసుకోనికి మేము రూమ్స్ అంటే సపరేట్గా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంకా ఫ్యామిలీస్ అంటే నార్మల్గా ప్రతి ఇయర్ మా దగ్గరికి రెగ్యులర్గా ఫ్యామిలీస్ కూడా వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు. సో అట్లనే మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఫోర్ట్ సిటీలో తమ నేదనూరు గ్రామాన్ని కలపాలి. నేదనూరు గ్రామస్తులు శ్రీశైలం ప్రధాన రహదారిపై ధర్నా. ఫ్యూచర్ సిటీలో నేదనూరుని కలపాలి అని అఖిలపక్ష నాయకులు నిరసన. మొదటి ఫోర్ట్ సిటీ మ్యాప్లో ఉన్న నేదనూరు గ్రామం తర్వాత మాయమైంది. భవిష్యత్తు తరాలకి అందించాల్సిన ఫలాలు అందాలని గ్రామస్తుల ఆవేదన. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఫ్యూచర్ సిటీలో నేదనూరు కలపకపోతే
భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు, వంట వార్పుతో శ్రీశైలం హైవే దిగ్బంధనం, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టైనా ఫ్యూచర్ సిటీలో తమ గ్రామాలను కలుపుకుంటామని అఖిలపక్ష నిర్ణయం తీసుకుంది. కుల మత రాజకీయాలకు అతీతంగా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని నాయకులు తెలిపారు. తల్లి నుండి బిడ్డను వేరు చేస్తున్న ఈ విధానం 7 గ్రామాలను కూతవేటు దూరంలో ఉన్న కందుకూరు నుంచి విడదీసి మహేశ్వరంలో కలపడం దారుణమని నాయకులు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిడ్డల భవిష్యత్తు ఆగం అవుతుందని గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కార్యక్రమంలో ఆల్ పార్టీ నేతలు కలిసి రావడం ఉద్యమ స్ఫూర్తి కలిగిస్తోంది అని తప్పక విజయం వరిస్తుందని నాయకులు తెలిపారు. కల్పాలి కందుకూరు మండలంలో 7 గ్రామాలను వెంటనే విడదీయదు. కందుకూరు మండలం నుంచి 7 గ్రామాలను కల్పాలి. 7 గ్రామాలను ఫ్యూచర్ సిటీలో కల్పాలి. 7 గ్రామాలను ఫ్యూచర్ సిటీలో వదిలాలి. అఖిల పక్షాల ఐక్యత, వదిలాలి. అఖిల పక్షాల ఐక్యత, వదిలాలి. అఖిల పక్షాల ఐక్యత కూడా ఒకే తాటిపైన ఉండడానికి ప్రతి ఒక్కరం సహకరించుకుంటూ ఏదో ఒకరోజు చేయకుండా మరి దయచేసి మనందరం ఒక గంట తర్వాత మాట్లాడుకుని అది కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తేనే ఇందులో మనం భాగస్వాములు అవుతామని అందరినీ కోరుకుంటూ ముగిస్తున్నాను. అఖిలపక్షం ఆధ్వర్యం లోపల మేము ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కందుకూరు మండలానికి అతి చేరువలో ఉన్నటువంటి మా నేదునూరు గ్రామాన్ని 4th సిటీలో మొదట ప్రకటించినప్పటికీ మళ్ళా 2వ జాబితా వచ్చే వరకు నేదునూరు గ్రామాన్ని పక్కన పెట్టడం జరిగింది. దీన్ని ఏ విధంగా ఎందుకు చేశారా అని చెప్పేసి మేము అడిగితే ఎక్కడ రెస్పాన్స్ లేదు. మేము దీన్ని అంతా దృష్టిలో పెట్టుకొని మా పిల్లల భవిష్యత్తు, మా భవిష్యత్తు అంతా దృష్టిలో పెట్టుకొని రాబోయే తరాలకు మేము ఒక ఆదర్శవంతంగా ఉండాలని చెప్పేసి అన్ని పార్టీలకు అతీతంగా నాయకులు ఇక్కడ వచ్చేసి ధర్నా చేయడం జరుగుతుంది. కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఈ నేదునూరు ఒక గ్రామ పంచాయతీని పక్కకు తీసేయడం ద్వారా మేము ఎంతో నష్టపోతున్నాము. ఫ్యూచర్ సిటీలో ఉంటే అక్కడ జరగవలసిన డెవలప్మెంట్లు, రావాల్సిన రోడ్లు, ఎకనామిక్ పరంగా ప్రతి ఒక్క పరంగా మనకు ఎంతో లాభదాయకం ఉంటుంది అని చెప్పేసి మేము ధర్నా చేపట్టడం జరిగింది. ఈ రోజు మొదలుపెట్టినటువంటి ఈ యొక్క ధర్నా కార్యక్రమము ప్రభుత్వము స్పందించలేదంటే మేము మా నేదునూరు గ్రామస్తులం అందరము ఇంచుమించు 10,000 జనాభా ఉంటుంది. మేము ప్రతి గడప నుండి ఇంటిలో ఉన్నటువంటి అందరం కలిసి పాదయాత్ర చేపట్టి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇచ్చి మా యొక్క ఉద్దేశాన్ని తెలియజేశాము. ఆ విధంగా స్పందించినప్పటికీ కూడా అయితే మళ్ళీ అదే విధంగా మేము పాదయాత్ర చేసుకుంటూ మేము కలెక్టర్ గారికి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా స్పందించకపోతే కూడా వంట వార్పు చేసి ఇక్కడ కందుకూరు చౌరస్తా లోపల మిగతా 7 గ్రామాలన్నింటినీ కలుపుకొని మేము పెద్ద ఎత్తున రాస్తారోక చేసి వంట వార్పు చేసి నేదునూరు గ్రామాన్ని ఫ్యూచర్ సిటీలో కలుపుతున్నాము అని చెప్పి మాకు ప్రకటన వచ్చినంత వరకు కూడా మేము ఏ ఒక్కరం కూడా నిద్రపోకుండా కష్టపడి సాధించుకుంటామని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మలక్పేటలోని వికలాంగుల సహకార సంస్థ కార్యాలయ ఆవరణలో టయోటా ఇన్నోవా క్రిస్టాలో వికలాంగుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన ప్రత్యేక కుర్చీని ప్రదర్శించారు. వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య స్వయంగా పరిశీలించారు. దివ్యాంగులు సులభంగా వాహనాల్లో నుంచి దిగి వెళ్లేందుకు ఆటోమేటిక్ కుర్చీని ఏర్పాటు చేయడం హర్షణీయమని చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల శాఖ డైరెక్టర్ శైలజ, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. మళ్ళీ ఇట్లా టర్న్ అవుతుంది. అదే రొటేషన్ అంతా అలానే దానికదే రొటేట్ చేస్తారు. అదే అడ్జస్ట్ సీట్లు లేవు, ఓన్లీ వెనక సీట్లే. డ్రైవింగ్ సీట్ తప్ప మిగతా అన్ని ఓకే ఓకే 3 సీట్స్ చేయొచ్చు. మీకు ఇప్పుడు ఎట్లుందంటే మనకు ఇప్పుడు ఒక మాట ఏంటంటే ఓకే ఓకే ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ పర్సన్ ని మనం పూర్తిగా ఎత్తుకొని దాంట్లో కూర్చోబెట్టకుండా కూర్చోబెట్టాల్సిన డైరెక్ట్ గా దీని సాయంతో లోపలికి వెళ్ళిపోతుంది. బ్యాక్ సైడ్ నుంచి కావచ్చు, మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి
గత ప్రభుత్వంలో తమ హక్కుల కోసం పోరాడిన టీచర్లపై అక్రమ కేసులు పెట్టారు. ఆ కేసులన్నీ సమీక్షించి ఎత్తివేసేలా తమ ప్రభుత్వం చూస్తుంది. గత ప్రభుత్వంది టీచర్లను తీసుకెళ్లి మద్యం షాపుల ముందు కాపలా పెట్టిన దుర్మార్గ చరిత్ర. గత ప్రభుత్వం అధ్యక్ష ఉపాధ్యాయులను ఎలా అన్ని రకాలుగా అవమానించారు. గౌరవ సభ్యులు దాని గురించి మాట్లాడారు. ఏకంగా మద్యం షాపు ముందల కాపులు పెట్టారు అధ్యక్ష. అంతేకాకుండా గౌరవ ఉపాధ్యాయులు ఎప్పుడైనా బయటకు వచ్చి మాట్లాడాలనుకుంటే వాళ్ళని గత ప్రభుత్వం హౌస్ అరెస్ట్ చేసింది, బంధించింది, కేసులు కూడా పెట్టింది. గౌరవ హోంమంత్రి గారు ఇక్కడ ఉన్నారు అధ్యక్ష. మంత్రి గారితో మేము అనేక మార్లు డిస్కస్ చేశాను. గతంలో పెట్టిన కేసులన్నీ కూడా తీపిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. దానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. హోంమంత్రి గారు కూడా ఈ విషయం చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు అధ్యక్ష. 2022లో గౌరవ సభ్యులు కూడా తెలుసు 1570 మంది టీచర్లు రూల్స్ కి విరుద్ధంగా ట్రాన్స్ఫర్ చేశారు. ఇది నేను సూటిగా బొత్స గారిని ఈరోజు అడదాం అనుకున్నా. ఆయన 3 సార్లు మంత్రిగా చేశారు, సీనియర్ మంత్రి. ఎలా చేశారు నా సూటిగా ప్రశ్నిద్దాం అనుకున్నా. ఆయన ఈరోజు జంప్ హౌస్ లో లేడైనా. అంతేకాకుండా అధ్యక్ష 45 యాప్లు పెట్టారు, ప్రతి దానికి యాప్లు పెట్టారు. ఉపాధ్యాయులు ఇబ్బంది పడ్డారు. ఉపాధ్యాయులు నాకు చెప్పారు అధ్యక్ష టాయిలెట్ క్లీనింగ్ దగ్గర మటుకు యాప్ తీయేసాం. అంటే ఎలాంటి డౌట్ లేదు. మిగతా యాప్లు భారం తగ్గించాలి, దాంట్లో ఎలాంటి సెకండ్ థాట్ లేదు. సింగిల్ ప్లాట్ఫామ్ తీసుకొస్తున్నాం. సో ఉపాధ్యాయులు చేయాల్సింది ఏంటి, హెడ్ మాస్టర్ గారు చేయాల్సింది ఏంటి, డిఓ గారు ఏం చేయాలి, ఎంఈఓ గారు ఏం చేయాలి, చాలా స్పష్టంగా చాలా తేలిగ్గా ఈజీగా ఏర్పాటు చేయకపోతున్నాం. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సవాల్ విసిరారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం సాధించింది, 15 నెలల్లో కాంగ్రెస్ ఏం చేసిందో చర్చకు రండి, మేము నిరూపిస్తాం. దళితుడిని సీఎం చేస్తామని గతంలో మీ మేనిఫెస్టోలో చేర్చారు. దీనికి ఖర్చేమీ లేదు. కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆ పని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. నిజంగా కేటీఆర్ గారికి నేను మీడియా ద్వారా సూటిగా ఒక సవాల్ విసదలుచుకున్నా. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ 10 ఏళ్ల మీ పరిపాలనలో మీరు ఏం చేసిర్రో మీరు చర్చకి రండి. మా 15 నెలల పరిపాలనలో మా ప్రభుత్వం ఏం చేసిందో మేము చెప్తాం. మీరు ఈరోజు మా హామీలు మా గ్యారంటీల గురించి మాట్లాడుతారు. మీ మేనిఫెస్టోలో ఒక హామీ ఉండే, ఒక గ్యారంటీ ఉండే, దానికి ఎటువంటి డబ్బు అవసరం లేకుండే, దానికి రూపాయి ఖర్చు లేకుంటే ఇచ్చే హామీ ఒకటి ఉండే. అది దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మీరు మాట్లాడారు. మీరు ఎందుకు చేయలేకపోయినరు? చెయ్యకపోతే తల నరుక్కుంటాను నువ్వు మాట్లాడినావు. ముందు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళిత సోదరులకి దానిపైన సమాధానం చెప్పి దాని తర్వాత మీ తండ్రి గారు కానీ నువ్వు మాట్లాడాలని చెప్పి కేటీఆర్ గారికి సూచిస్తున్నా. ఏ విషయం పైన నువ్వు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు జరిగిన డెవలప్మెంట్ పైన కానీ, హైదరాబాద్కి సంబంధించిన డెవలప్మెంట్ పైన కానీ, నిరుద్యోగుల అంశం పైన కానీ, విద్యార్థుల సమస్యల పైన కానీ, రైతులు పట్టే బాధల గురించి కానీ, గిరిజనుల బిడ్డలు పట్టు చేస్తున్న ఆందోళన విషయాలు కానీ, దేనిపైన చర్చకి కాంగ్రెస్ పార్టీ తరఫున కేటీఆర్ గారు వస్తే 100% ఆ చర్చలో మా 15 నెలల పరిపాలన ఏంది చాలా స్పష్టంగా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అల్వాల్లోని రాజీవ్ వీకర్ సెక్షన్లో జ్యోతి యాదవ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వెల్నెస్ సెంటర్ వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ పీఓ మదన్ మోహన్ హాజరయ్యారు. ఈ వెల్నెస్ సెంటర్లో బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి రుగ్మతల నుండి ఉపశమనం పొందవచ్చన్నారు. అలాగే ఆహార నియమాల వల్ల బరువు తగ్గి ఆరోగ్యంగా ఉండవచ్చని వెల్నెస్ నిర్వాహకులు తెలిపారు. తదనంతరం భ్రమరాంబిక మల్లికార్జున మహిళా మండలి వారిచే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నారు. మహిళలను శాలువాలతో సత్కరించారు, ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో జ్యోతి యాదవ్, శారద, మంజుల, నీతా, గ్లోరీ, షీలా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు మాయా శారద అండి. నేను ఒక వెల్నెస్ కోచ్, ఫిట్నెస్ ట్రైనర్. హెల్త్ విషయంలో అండ్ ఫిట్నెస్ విషయంలో సపోర్ట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ ఏంటంటే బరువు తగ్గడానికి, బరువు పెరగడానికి, ఆరోగ్యకరంగా అంటే మనకు చాలా బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. ఇక్కడ ఫుడ్ని రీప్లేస్ చేసుకుంటూ చాలా హెల్దీ వేలోనే బరువు తగ్గడానికి మేము మంచిగా గైడ్ చేస్తూ ఉంటాము. ఈరోజు ఇక్కడ జ్యోతి యాదవ్ గారు న్యూట్రిషన్ సెంటర్ ఓపెన్ చేసి 1 year అవుతుంది. లాస్ట్ ఇయర్ ఇదే డేట్ రోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అండ్ ఈ న్యూట్రిషన్ సెంటర్ ఓపెన్ చేశాము. ఇప్పటి వరకు చాలా మంది మహిళలు చాలా ఆరోగ్యంగా అయ్యారు. అందులో కొన్ని రిజల్ట్స్ కూడా మీకు షేర్ చేస్తాము. వాళ్ళు ఎంత ఆరోగ్యంగా అయ్యారు, ఈ జీవన విధానం మార్చుకొని, లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకొని చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్లు కూడా మీకు షేర్ చేస్తాము. ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు జ్యోతి యాదవ్ గారికి చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఇలాంటి వెల్నెస్ సెంటర్లు గల్లీ కోటి పెట్టాలనేది మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ఎందుకంటే అందరూ హాస్పిటల్కి వెళ్ళి చాలా ఖర్చులు పెట్టి ఆరోగ్యాన్ని అయితే తీసుకోలేకపోతున్నారు. కానీ ఒక వెల్నెస్ సెంటర్కి వెళ్తే ఆరోగ్య విషయంలో చాలా విధానాలు మార్చుకొని, లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకొని చాలా ఆరోగ్యంగా అవుతూ ఉంటారు. ఇక్కడ చాలా మంది అయిన వాళ్ళు ఉన్నారు. ఆ ఎక్స్పీరియన్స్ మీకు వినిపిస్తాం.
థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు జ్యోతి యాదవ్, నేను వెల్నెస్ కోచ్ని. ఇప్పటికి ఈ రోజుకి 1 year అయింది నేను వెల్నెస్ సెంటర్ ఓపెన్ చేసి. అసలు హెల్త్ పరంగా నేను నా ఫ్యామిలీ ఆరోగ్యంగా అయ్యేదే కాకుండా ఎంతో మందికి ఇక్కడ సెంటర్కి వచ్చి అసలు హెల్త్ పరంగా ఆరోగ్యంగా వాళ్ళకి షుగర్ నార్మల్ అయింది, బీపీ నార్మల్ అయింది, థైరాయిడ్ నార్మల్ అయింది, పక్షవాతం నార్మల్ అయింది. చాలా మంది సీరియస్ ఉన్న వాళ్ళు కూడా హెల్త్ పరంగా ఇక్కడ మంచిగా అయ్యారంటే అసలు నాకు ఇంత మంచిగా మందులు లేని జీవితం ఈ సెంటర్లో ఇంత మందికి అవుతుందంటే నాకు చాలా హ్యాపీ ఉంది. ఇంకొకటి కూడా షేర్ చేసుకుంటున్నాను, ఈ సెంటర్ ఓపెన్ అయ్యి 1 year అవుతుంది. నేను మొత్తం టాప్ నెంబర్ 1 వచ్చింది మా సెంటర్. హ్యాపీ ఉంది, ఇక్కడ చాలా మంది ఆరోగ్యంగా అవుతున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మా కోచ్కి, మా మెంటర్స్కి, మా సపోర్టింగ్ సిస్టమ్కి, వండర్ఫుల్ కమ్యూనిటీకి, ఇక్కడికి వచ్చిన నా టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సత్తపల్లిలో ఓ ఇంట్లో గ్యాస్ ఫైర్ అయ్యి అగ్ని ప్రమాదం. ద్వారకాపూరి రోడ్ నంబర్ 4లోని వెంకటేశ్వరరావు ఇంట్లో పిండి వంటలు చేస్తూ ఉండగా గ్యాస్ ఫైర్ అయ్యి అగ్ని ప్రమాదం. సుమారు 2 లక్షల వరకు ఆస్తి నష్టం. చుట్టుపక్కలకు మంటలు వ్యాపించకుండా ఫైర్ ఇంజన్తో మంటలు ఆర్పిన ఫైర్ సిబ్బంది. అది పై పేలి పోతారు. ఇక్కడ మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఘాటు విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణకు జరిగిన అన్యాయం అంతా ఇంత కాదని, 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని సీఎం మండిపడ్డారు. స్ట్రెచర్ ఉందని విర్రవీగారు. స్ట్రెచర్ పై పడ్డారు అని రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇకనైనా వైఖరి మార్చుకోవాలని, లేకపోతే స్ట్రెచర్ నుంచి మార్చిలోకి వెళ్లడం ఖాయమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు మాకు స్ట్రెచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రెచర్ ఉందని విర్రవీగితే స్ట్రెచర్ మీదకి పంపించారు. ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరికి పోతారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. కాగజ్నగర్ మండలం ధరిగాం ఫారెస్ట్ చెక్పోస్ట్ కెనాల్ దగ్గర బట్టుపల్లి గ్రామ ఉపాధి హామీ కూలీలను ఎఫ్బీఓ రవి ఆధ్వర్యంలో అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. బుధవారం ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలను ఫారెస్ట్ అధికారులు భయభ్రాంతులకు గురి చేశారని కాగజ్నగర్ ఎంపీడీఓ తెలిపారు. ఆడవాళ్లను కూడా చూడకుండా బూతులు తిడుతూ దౌర్జన్యంగా వ్యవహరించి బైక్ తాళాలు లాక్కున్నారన్నారు. బాధిత కూలీలు పీఎస్లో ఫిర్యాదు చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని భారత ప్రజాతంత్ర యోజన సమైక్య డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కొంటు సాగర్, సహాయ కార్యదర్శి అట్లా శివకుమార్, ఉపాధ్యక్షులు గోరెంకల సురేష్, జిల్లా కమిటీ సభ్యులు సూర్య మాట్లాడుతూ రామగుణ పారిశ్రామిక ప్రాంతానికి మెడికల్ కళాశాల వచ్చినా గానీ గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా ఉంది తప్ప ఏమీ మారలేదని వారు మండిపడ్డారు. ముఖ్యంగా పేషెంట్లకు అందించే ఆహారంలో పౌష్టికాహారమైన కోడిగుడ్లను అందించడంలో ఆసుపత్రి సిబ్బంది మరియు డైట్ సిబ్బంది మధ్య సమన్వయ లోపంతో పూర్తి స్థాయిలో పేషెంట్లకి అందడం లేదని పేషెంట్లు నాయకుల దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. రోజు వేల మంది ప్రజలు గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వస్తూ ఉంటారు. వారిని దృష్టిలో పెట్టుకుని ఓపీ కౌంటర్ల దగ్గర కనీసం తాగడానికి మంచినీరు కూడా లేక అవస్థలు ఎదుర్కొంటున్నారని, అదేవిధంగా శానిటేషన్, పేషెంట్ కేర్ డిపార్ట్మెంట్లకు సంబంధించిన సూపర్వైజర్, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా మొదటి అంతస్తులో త్రాగునీరు వృధా అవుతూ అపరిశుభ్రత దర్శనమిస్తోందన్నారు. మొదటి అంతస్తులో బిల్డింగ్ రెనోవేషన్ పనులు జరుగుతున్న నిమిత్తం చిన్నపిల్లలకు సంబంధించిన బెడ్లన్నింటినీ జాగ్రత్తగా పాడవకుండా స్టోర్ రూమ్లో భద్రపరచాల్సింది పోయి నిర్లక్ష్యంగా పడివేయడం హాస్పిటల్ యాజమాన్యానికి ప్రజాధనం పట్ల ఎంత శ్రద్ధగా వహిస్తున్నారనేది అర్థమవుతుందని వారు మండిపడ్డారు. కాబట్టి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ అధికారులు స్పందించి ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా ఉండే విధంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా వారు సందర్భంగా కోరారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఈరోజు సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో ప్రధానంగా అనేక సమస్యలు హాస్పిటల్లో ఉన్న పేషెంట్ కేర్ వాళ్ళు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రధానంగా పారిశ్రామిక ప్రాంతంగా, అదేవిధంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మెడికల్ కళాశాల వచ్చిన తర్వాత దినదినము ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు అభివృద్ధి చెందాలి కానీ ఇక్కడ మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి నెలకొంటా ఉంది.
ఎప్పటి నుండో అనేక రోజులుగా కూడా నెలలుగా కూడా ఇక్కడ మందుల కొరత అనేది ఉన్నది. సరైన టైంకి పూర్తి స్థాయిలో మందులు అందడం లేదు. అదేవిధంగా ముఖ్యంగా పేషెంట్లు అడ్మిట్ అయిన వాళ్ళకి కూడా ఇక్కడ భోజనము ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఆ ఏర్పాట్లో పౌష్టికాహారంగా ప్రతిరోజు కూడా మధ్యాహ్నం గుడ్డును అందిస్తారు. కానీ కోడిగుడ్డు అనేది ఎవరికి కూడా పూర్తి స్థాయిలో అందడం లేదు. ఏదో పెట్టినామా అంటే పెట్టినామన్నట్టు మొక్కుబడిగా పెట్టడం జరుగుతూ ఉన్నది. దీంతోపాటు శానిటైజేషన్ పేషెంట్ కేర్ల డిపార్ట్మెంట్కు సంబంధించి చాలా నిర్లక్ష్యంగా ఉన్నది. ఇక్కడ ఎవ్వరు కూడా సూపర్వైజర్లు కానీ దానికి సంబంధిత బాధ్యులు కానీ పట్టించుకోకుండా మొత్తం 2వ ఫ్లోర్లో అంతా కూడా శానిటైజేషన్ పేషెంట్ కేర్ అనేది కూడా పూర్తి అధ్వానంగా మారిన పరిస్థితి ఉంది. దీంతోపాటు మొదటి ఫ్లోర్లో మొదటి అంతస్తులో ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది. ఆ మొదటి అంతస్తుకు సంబంధించి కూడా మొత్తము అక్కడికి సంబంధించిన సామాగ్రిని నిర్లక్ష్యంగా వదిలేయడం జరిగింది. దాని ఫలితంగా ఎన్నో వేల రూపాయల ప్రజాధనము వృధా అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మొదటి అంతస్తులో ఉన్న హాస్పిటల్కు సంబంధించిన సామాగ్రిని అంతా కూడా భద్రంగా భద్రపరచాలే తప్ప నిర్లక్ష్యంగా ఎక్కడ పడితే అక్కడ వదిలేయడం ద్వారా ఆ బెడ్లన్నీ కూడా ఖరాబ్ అవుతున్నాయి. కానీ వీటన్నిటిని కూడా వెంటనే సంబంధిత అధికారులు పరిశీలించి ఇటువంటి సమస్యలు పునరావృతంగా కాకుండా చూడాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య DYFIగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సత్తుపల్లిలో ఓ ఇంట్లో గ్యాస్ ఫైర్ అయ్యి అగ్ని ప్రమాదం, సుమారు 2 లక్షల వరకు ఆస్తి నష్టం. నేదునూరు గ్రామ పంచాయతీని ఫ్యూచర్ సిటీలో కలపాలి, నేదునూరు గేటు చౌరస్తాలో అఖిలపక్ష ఆధ్వర్యంలో మహాధర్నా. ఘనంగా కందుకూరు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం, నేటి నుండి ఎడ్ల బండ్లాగుడు పోటీలు ప్రారంభం. కాంగ్రెస్ ఏం చేసిందో చర్చకు రండి, మేం నిరూపిస్తాం, కేటీఆర్ కు సవాల్ విసిరిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ఇవే ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.